హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ సీఎస్తో ప్రభుత్వ ఉద్యోగుల భేటీ అండి. బకాయిల చెల్లింపులపైన తాజా నిర్ణయము. ఈ డిఏ బకాయిలు అయితేనేమి, పీఆర్సీ అమలు అయితేనేమి, అరియర్స్ అయితేనేమి, వాటి గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో ఉంది. మరో భేటీకి కూడా రంగం సిద్ధం చేశారు. సో మరి ఈ భేటీలో ఏమైంది అని పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. సో నేను చేసే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క ఉద్యోగులకు సంబంధించిన తాజా న్యూస్ అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే కొత్త ప్రధాన కార్యదర్శి దృష్టికి అయితే ఉద్యోగుల సమస్యలు ఏపీ జేఏసీ తీసుకెళ్ళింది. నూతనంగా నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారికి ఏపీ జేఏసీ పక్షాన చైర్మన్ సెక్రటరీ జనరల్ కేవి శివారెడ్డి, జి హృదయరాజు గారి ఆధ్వర్యంలో విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయంలో కలిసి వారందరూ అభినందనలు తెలిపారండి. సోమవారం రోజున ఈ సందర్భంగా ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇప్పటికీ ఈరోజు తారీఖు 7వ తేదీ అయినా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన జీతాలు కానీ పెన్షన్లు పెద్దగా అందలేదనే విషయాన్ని అయితే ఆయన వరకు తీసుకెళ్లారు. బకాయిలు చెల్లించాలని కోరారు. అనేక సమస్యలపైన త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయాలని అయితే ఏపీ జేఏసీ నాయకులు సిఎస్కి కోరారండి. మరి సిఎస్ గారితో కోరడం జరిగింది. మరికొన్ని ఉద్యోగుల సమస్యలు కూడా ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లారు. ఇదే సందర్భంగా సిఎస్ సానుకూలంగా స్పందిస్తూ ఎల్లుండి నూతన ప్రభుత్వం ఏర్పాటు ఎల్లుండి అంటే రేపండి 12వ తేదీన నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నట్టు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై జూన్ 12 తర్వాతే ప్రత్యేకంగా మీతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తామని అయితే ఆయన ఈ సందర్భంగా చెప్పుకొని వచ్చారు. సో మొత్తానికి మనకు చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాను అని అయితే హామీ ఇచ్చి ఉన్నారండి. సో ఈ ఐఆర్కి అయితే ఎటువంటి డోకా లేదు. ఐఆర్ అయితే ఇస్తాను, 1వ తేదీనే టాంచనుగా జీతాలు మరియు పెన్షన్లు అందజేస్తాను అని కూడా చెప్పారు. సో దాని తర్వాత డిఏ అరియర్స్ అయితేనేమి, డిఆర్ బకాయిలు అయితేనేమి, వీటన్నిటినీ కూడా 3 సమాన వాయిదాల్లో ఏవైతే ఉన్నాయో 11వ పీఆర్సీ సంబంధించిన అరియర్స్ ఇవన్నీ కూడా మనకు త్వరితగతిన చెల్లింపులు చేస్తామని అయితే చెప్పి ఉన్నారు. సో మనకు అలాగే జూన్ నెల నుంచి డిఏ అనేది 3.64% పెరగనుందండి. సో దీంతో జీతాలు మరియు పెన్షన్లు ప్రతి 100 రూపాయలకి 3.64 అయితే పెరగనున్నాయి బేసిక్లో. ఇదండి ఇప్పటి వరకున్న తాజా సమాచారం. సో మొత్తానికైతే సిఎస్ను కలిసిన ఉద్యోగ సంఘాలు సో ఈ విధంగా అన్ని కోరడం జరిగిందండి. ఏదైతే జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించినవన్నీ కూడా కోరడం జరిగింది.